Let's go to the word of God. Matthew chapter 2. మత్తయి సువార్త 2వ అధ్యాయము. Let's go to Matthew chapter 2 verse number 9. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అతి ఆనంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. వావ్! మనం గమనిస్తే యేసు ప్రభు మన అందరికీ తెలుసు, పశువుల పాకలో పుట్టాడు, లేదా పశువుల పాకకి తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళ ఇంటికి వచ్చి వారికి ఏమైతే ఆఫరింగ్ తీసుకొచ్చారో, ఏమైతే ఆ వస్తువులు తీసుకొచ్చారో యేసు ప్రభుకి చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ మీడియం మనం చూస్తే దేవుడు ఎక్కడ వాళ్ళకి కనపడలేదు, దేవుడు ఎవరితో మాట్లాడలేదు. ఒక నక్షత్రము ఆ తూర్పు దేశపు జ్ఞానులకు మార్గాన్ని చూపించింది. ఆ నక్షత్రం అప్పుడే పుట్టిందా, లేదా ఆ నక్షత్రం ఉందా, లేదా వీళ్ళ కొరకే దేవుడు దాన్ని అక్కడ పెట్టాడా అని మనము ఆలోచించాలి. అన్యులు కొన్ని జాతకాలు రకరకాలవి చూస్తూ ఉంటారు. ఆస్ట్రాలజీ, జ్యోతిష్యం, దట్స్ రైట్ వర్డ్, జ్యోతిష్యం, ఆస్ట్రాలజీ. ఈ ఆస్ట్రాలజీ అంటే ఏంటంటే, ఈ ఆస్ట్రాలజీ అంటే ఈ సోషల్లో ఉంటుంది ఇదంతా. స్టార్స్, మూన్, తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ రాసులు ఉంటాయి కదా, ఆ భూమి కూడా వన్ ఆఫ్ దిస్ ప్లానెట్ అంటారు దీన్ని. చాలా ప్లానెట్స్ ఉన్నాయి, ఓకేనా. మార్స్, జూపిటర్, వీనస్, ఇవన్నీ చాలా ప్లానెట్స్ ఉన్నాయి. మేబీ మీరు చదువుకుంటుంటే మీకు అవి తెలుస్తూ ఉంటాయి. ఓకే, భూమే కాదు, ఈ ప్రపంచంలో భూమి మాత్రమే కాదు, భూమితో పాటు చాలా ఉన్నాయి. అక్కడక్కడ దేవుడు వాటిని అలైన్ చేసి పెట్టాడు. వీటన్నిటిని తెలుసుకోవడానికి ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుంది మనకు. ఓకే, ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఎక్కడెక్కడ దేవుడు అలైన్ చేసి పెట్టాడు, ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. సో ఎవరు చెప్తారు ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులకి ఎవరు చెప్పారు అంటే, దానియేలు గ్రంథంలో దానియేలు ఆల్రెడీ చెప్తాడు. ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క దానికి సాదృశ్యం. సో యేసు ప్రభు యొక్క పుట్టుక యొక్క నక్షత్రము ఆల్రెడీ ఉంది. ఆ నక్షత్రం ఎప్పుడు బయటకు వచ్చిందంటే, ఏ సీజన్లో బయటకు వస్తుంది? పోనీ అమావాస్య ఎప్పుడు చెప్పగలరా? క్యాలెండర్ చూసి చెప్పకండి, క్యాలెండర్ చూసి కదా. అమావాస్య ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి 30 రోజులకే 15 రోజులకే, గుడ్, ప్రతి 15 రోజులకు అమావాస్య వస్తుంది. అంటే ఆ రోజు చంద్రుడు ఉండడు. పౌర్ణమి ఎప్పుడు వస్తుంది? ప్రతి 15 రోజుల తర్వాత. అమావాస్య ఈరోజు వచ్చింది అనుకోండి, అమావాస్య 15 రోజుల తర్వాత ఏమొస్తుంది? పౌర్ణమి వస్తుంది. సో అవంతా కూడా ఈ దానియేలు ఒక పుస్తకములు రాసి పెట్టాడు. యేసు ప్రభువుకి సంబంధించిన నక్షత్రం ఎప్పుడు వస్తుంది అంటే 4000 సంవత్సరాల తర్వాత వస్తుందని చెప్పాడు.
సో అబ్రహాము లేదా అవ్వ ఆదాము కాలం నుంచి మనము మలాకి వరకు మనం చూస్తే 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాల తర్వాత ఒక నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రము యేసు ఇంటికి దారి చూపిస్తుంది. సో యేసు ప్రభు పుట్టాడు అంటే ఆ నక్షత్రము కూడా పుడుతుంది. ఆమేన్. ఒక నక్షత్రము ఈ తూర్పు దేశపు జ్ఞానులకు ఒక త్రోవ చూపించింది. ఆమేన్, ఆమేన్. A star showed a way to Jesus house. యేసు ప్రభు ఇంటికి ఒక నక్షత్రము దారిని చూపించింది. ఇంకొక మీడియంని దేవుడు వాడుకున్నాడు. ఆ మీడియం పేరు ఏం పేరంటే ఏంజల్స్. సో ఒక్కొక్కరికి గొల్లోళ్ళకి ఎవరు కనిపించారు? దేవదూతలే. యోసేపుకి ఎవరు కనిపించారు? దేవదూతలే. మరియమ్మకి ఎవరు కనిపించారు? దేవదూతలే. మీరు అంటే ఒక స్టోరీ లాగా వినకండి దీన్ని. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రియల్. సో ఇది మన జీవితంలోకి ఎలా పనికొస్తుంది? ఈ యేసు పుట్టకు, ఈ మత్తయి సువార్తకు, అసలు ఈ క్రిస్మస్ రోజు మనం ఎందుకు ఊర్లకు వెళ్ళకుండా, మనం ఎందుకు కజ్జికాయలు, మురుకులు, అరిసెలు, లడ్లు చేసుకోకుండా, మనం ఎందుకు మన పుట్టింటికి అంటకుండా చర్చిలోనే కూర్చోవాలి? వై? ఎందుకు మీరందరూ ఊర్లకు వెళ్ళకుండా ఎక్కడెందుకు కూర్చున్నారు? మీకు తెలియదు, బట్ యూ విల్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యా, యూ విల్ నో, యూ విల్ కమ్ టు నో సంథింగ్ న్యూ టుడే. ఏం మీ అమ్మమ్మ, మీ తాతలు, మీ నాయనమ్మలు పిలవలేదా? పిలుచుంటారు. వద్దులే వద్దులే, ఈసారి ఎప్పుడు నొత్తాంలే అని చెప్పి మీరు ఆగిపోయి ఉంటారు. బట్ టుడే ద లార్డ్ విల్ గివ్ యూ అ గుడ్ స్టఫ్. ఒక మంచి వర్తమానాన్ని, ఒక మంచి మర్మముతో కూడింది మీ జీవితాలకి వాడబడే, ఉపయోగపడే మాటలు దేవుడు చెప్పబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. నక్షత్రములు ఏం చూపించాయి చెప్పాలి? త్రోవ, దారి చూపించాయి, దారిని చూపించాయి. తర్వాత ఇంకొక మీడియంని దేవుడు వాడుకున్నప్పుడు ఆ మీడియం పేరు ఏం పేరు? దేవదూతలు. చెప్పండి గట్టిగా. యా, ఆ దేవదూతలు యేసు ప్రభు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాయి. ఆమేన్. సో మరియమ్మకి 0 నాలెడ్జ్, జోసెఫ్కి 0 నాలెడ్జ్, గొర్రెల కాపర్లకి 0 నాలెడ్జ్. అందరికీ, వీళ్ళ ముగ్గురికి 0 నాలెడ్జ్ ఉంది యేసు ప్రభు గురించి. వీళ్ళందరికీ దూతలు వచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసాయి. దే టోల్డ్ అబౌట్ జీసస్. ఇక్కడ నక్షత్రము యేసు ప్రభు ఇంటికి దారి చూపించింది. దూతలు ఎక్కడికి తీసుకువెళ్ళాయి? వాళ్ళని ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి వాళ్ళకి ఇచ్చాయి. ఈరోజు మనము కూడా ఈ భూమి మీద ఒక నక్షత్రం వలె, ఒక దూత వలె మనము దేవునికి ఉపయోగపడాలి. ఆమేన్. గట్టిగా, గట్టిగా. సో గాడ్ మే యూజ్ యూ యాజ్ ఎ స్టార్, ఆర్ గాడ్ మే యూజ్ యూ యాజ్ ఎ ఏంజల్ ఆఫ్ గాడ్. ఆమేన్, ఆమేన్. చాలా మంది కష్టకాలంలో ఉన్నప్పుడు సడన్గా ఒక పాస్టరో లేదా ఎవరన్నా పాస్టర్ అమ్మో లేదంటే ఒక మంచి సహాయం చేసేవాడు వచ్చి వాళ్ళ ముందు నిలబడి ఏదైనా సహాయం చేస్తే ఒక మాట అంటారు. ఏం తెలుసా? దేవుళ్ళలాగొచ్చావయ్యా. ఎట్టా? దేవుళ్ళలాగొచ్చావు, నన్ను ఎక్కించుకొని పోతున్నావు, దేవుళ్ళలాగొచ్చి నాకు సహాయం చేసావు. దేవుళ్ళలాగా రావడం కాదు, దేవుడే వచ్చేది. దేవుడే మానవుడి రూపములో వచ్చాడు. దేవుడే మానవుడి రూపంలో వచ్చాడు. ఈరోజు మీరందరూ ఈ రీతిగా మనము క్రిస్మస్ని, క్రీస్తును మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన యొక్క పుట్టుక మనకెంతో ఆనందాన్ని తీసుకొచ్చింది. ఆయన రాక మనకెంతో ఆనందాన్ని తీసుకొచ్చింది. సో గాడ్ మేడ్ యూ యాజ్ ఎ స్టార్స్ అండ్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్. ఈరోజు మీకు ఏదైనా యేసు ప్రభు గురించి తెలిస్తే వేరే వాళ్ళకి చెప్పండి. ఇఫ్ యూ నో అబౌట్ జీసస్, ఇఫ్ యూ నో అబౌట్ హిజ్ హౌస్, మీకు యేసు ప్రభు ఇంటికి దారి తెలిస్తే ఎవరికన్నా చూపించండి. నీకు నీ చర్చి దారి తెలుసా? నీకు మీ చర్చికి రూట్ తెలుసా? మీకు చూపించండి వాళ్ళకి. మా చర్చి ఇక్కడే, రండి అని. మా యేసు ప్రభు ఇక్కడే ఉంటాడు, రండి అని చూపించండి. ఇఫ్ యూ నో అబౌట్ జీసస్, టెల్ అబౌట్ జీసస్. యేసు ప్రభు గురించి చెప్పండి. ఆయన లోక రక్షకుడు. యు నో ఎవ్రీ డే, నువ్వు రోజు దేవుణ్ణి కలిసినా కలవకపోయినా, నువ్వు రోజు పాస్టర్ని కలిసినా కలవకపోయినా, నువ్వు రోజు నీ స్నేహితులను కలుస్తావు, నువ్వు రోజు నీ ఉద్యోగస్తులను కలుస్తావు, నువ్వు రోజు నీ యొక్క కాలేజీలో, స్కూల్లో వ్యక్తులతో కలుస్తావు. యు నో వన్ థింగ్,
నాకన్నా ఎక్కువ మీకే ఆపర్చునిటీస్ ఉన్నాయి యేసు ప్రభు గురించి చెప్పడంలో. ఐ నీడ్ టు సర్చ్ ఆపర్చునిటీస్. నేను ఆపర్చునిటీస్ కొరకు వెతుక్కోవాలి, కానీ మీరు వెతకాల్సిన అవసరం లేదు. బికాజ్ యూ గో టు ఆఫీస్, యూ గో టు కాలేజ్, యూ గో టు స్కూల్ ఎవ్రీ డే. నీ క్లాస్మేట్కి, నీ స్కూల్లో ఉన్న వ్యక్తికి, నీ కాలేజ్లో ఉన్న వ్యక్తికి, నీ ఆఫీస్లో ఉన్న వ్యక్తికి పరలోకానికి దారి తెలీదు. మీ ఇంటి పక్కన వాళ్ళకి పరలోకానికి దారి తెలీదు. దే డోంట్ నో వేర్ టు గో, దే డోంట్ నో వేర్ టు స్టాప్. గాడ్ వాంట్స్ టు యూజ్ యూ టుడే. దేవుడు మిమ్మల్ని ఒక టూల్గా వాడుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్. ఎంతమంది దానికి ఓకే అంటారో చేతులు ఎత్తండి. లార్డ్, యూ కెన్ యూజ్ మీ. Look at that. It's a medium. Star is a medium. Angels are the medium of God. దేవుడు ఆ ఇద్దరిని వాడుకున్నాడు. నేరుగా దూతలు ఏం చెప్పాయి? ఇన్ఫర్మేషన్ పాస్ చేసేయి. నేరుగా వాళ్ళు ఎక్కడికి వచ్చారు చెప్పాలి. గొల్లలు ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు ఉన్న దగ్గరికి, పశువుల పాకకి వచ్చారు. పశువుల పాకకి ఎవరు వచ్చారు తెలుసా? గొల్లలు వచ్చారు, గొర్రెలు కాసుకునేటోళ్ళు. తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు తెలుసా? యేసు ప్రభు ఇంటికి వచ్చారు. ఆమేన్, ఆమేన్. గాడ్ వాంట్స్ టు యూజ్ యూ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్. మీరు మీ పక్కన వాళ్ళని చూసి చాలా జాలి పడాలా. ఇక్కడ కాదు, చర్చిలో కాదు, బయట లోకం సరౌండింగ్స్లో, లోకంలో వాళ్ళకి యేసయ్య తెలియదు, వాళ్ళకి యేసయ్య గురించి అసలు తెలియదు, అసలు యేసు ప్రభు ఎందుకు పుట్టాడు తెలియదు, అసలు క్రిస్మస్ మీనింగ్ తెలియదు. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు ఏదేమో అనుకుంటున్నారు, బిర్యానీ అనుకుంటున్నారు. అసలు అవి కానే కాదు. దయచేసి ప్లీజ్ ఆ మాయలో, ఆ మత్తులో ఉండకండి. నాకు రోజు క్రిస్మస్ అని అనుకుంటా, రోజు యేసు నా కొరకు జన్మించాడు, రోజు 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 కొత్తగా ఉండాలి మనం. ఆమేన్. సో మన పక్కన ఉన్న వాళ్ళకి యేసయ్య తెలీదు. మన పక్కన ఉన్న వాళ్ళకి, మనతో తోటి ఉద్యోగస్తుడికి ఎవరు తెలీదు చెప్పాలరా? యేసయ్య. మన ఫ్రెండ్స్కి యేసయ్య, మన నైబర్స్కి యేసయ్య, మన యొక్క కొలీగ్కి యేసయ్య, మన బిజినెస్ పార్ట్నర్స్కి యేసయ్య తెలీదు. మన బంధువులు కొందరికి యేసయ్య తెలీదు. వాళ్ళకి తెలీదు. మనం చెప్పాలి. ఆమేన్. సో వీ నీడ్ టు టెల్ అబౌట్ జీసస్. హల్లెలూయా. సో దేవుడు మనల్ని ఒక నక్షత్రముల వలె, ఒక దేవదూతల వలె దేవుడు మనల్ని అప్పుడప్పుడు కొన్నిసార్లు వాడుకుంటూ ఉంటాడు. చాలామంది ఇక్కడ అనేక మందిని మందిరానికి తీసుకొచ్చారు, కొత్త ఆత్మల్ని. చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనేక మంది యేసు ప్రభు గురించి మీరు చెప్పారు. ఇంతవరకు చెప్పలేదా? చూపించలేదా? ఈ రోజే మీరు స్టార్ట్ చేయను గాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో ఇక్కడ మీరు గమనిస్తే చాలా జాగ్రత్తగా గమనించాలి. ముక్కలుగా ఉంటుంది మెసేజ్, బట్ దిస్ విల్ బ్లెస్ యూ. ఆమేన్, ఆమేన్. దేవుడు ఎలా మార్చాడు మనల్ని? నక్షత్రముల వలె, దూతల వలె దేవుడు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఎప్పుడన్నా ఆయనకి అవసరం ఉన్నప్పుడు నేను నక్షత్రముగా వాడుకుంటాడు. నక్షత్రం ఏం చేసింది? త్రోవ చూపించింది. ఆమేన్, ఆమేన్. సో దూతలు ఏం చేసాయి? యేసు ప్రభు యొక్క ఎక్కడ పుట్టాడో, ఎక్కడ ఏం చేస్తున్నాడో వాళ్ళందరికీ యేసు ప్రభు గురించి తెలియపరిచాయి. ఆమేన్. సో చూద్దాం, లెట్స్ గో టు రెవల్యూషన్. ప్రకటన గ్రంథంకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అక్కడ అపవాదికి తెలియని కొన్ని మర్మాలు దేవుడు అక్కడ దాచిపెట్టాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుందాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. There are 2 signs in Bible. 2 సూచనలు కనిపిస్తున్నాయి. ఒక సూచన ఏంటి తెలుసా? సూర్యుడిని ధరించుకున్న ఒక స్త్రీ. నెక్స్ట్ ఆమె తల మీద చంద్రుడు ఉన్నాడు. ఇంకా 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఎన్ని నక్షత్రాల కిరీటాలు? అది 12 నక్షత్రాలు. ఆమె తల మీద ఏమున్నాయి? 12 నక్షత్రాలతో కూడిన కిరీటం ఆమెకు ఉంది.
ఆమె గర్భిణి అయి. రైట్, ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఈ తలపైన ఏమున్నాయి? సూర్యుడు, చంద్రుడు, 12 నక్షత్రాలు, 12 స్టార్స్. పైన ఏముంది? ఆస్ట్రాలజీ. పైన ఏముంది? తల మీద ఆస్ట్రాలజీ. అంటే పైన నీకు ఈ భూమి పైన ఆకాశం మీద జరిగేవన్నీ ఇక్కడ ఆమె తలపైన ఉన్నాయంట. నెంబర్ 1, సూర్యుడిని ధరించుకొని చంద్రుడి మీద నిలిచినటువంటి 12 నక్షత్రములు కలిగిన ఆ స్త్రీ. చూద్దాం. ఆమె గర్భిణి అయి. రైట్, అదొక సూచన. గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అదొక సూచన. రైట్, ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ తలపైన ఏముంది? సూర్యుడు ఉన్నాడు, తలకి కిరీటము, 12 నక్షత్రాలు ఉన్నాయి. ఆమె ఎవరు? గర్భిణీ స్త్రీ. షీఈస్ ప్రెగ్నెంట్. ఆమెన్. నెక్స్ట్ అంతటా రైట్, ఇంకొక సూచన కనబడెను. దర్ ఈస్ అనదర్ సైన్. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము దానికి 7 తలలును. ఎన్ని తలలు? 7 తలలు, 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద 7 కిరీటములుండెను. ఓ మై గాడ్! సైమల్టేనియస్ గా ఇంకొకటి జరుగుతుంది. భక్తుడైన యోహాను ఈ విధంగా చూస్తున్నాడు. ఒక స్త్రీకి ఏముంది? సూర్యుడు, 12 నక్షత్రాలు, చంద్రుడు. ఆమె ఎవరు? గర్భిణీ స్త్రీ. ఇంకొక సూచన ఆయన చూస్తున్నాడు. 7 తలల మహాఘట సర్పము, ఇంకా 7 తలలు 10 కొమ్ములు ఉండెను. 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ఇంకా దాని తల మీద 7 కిరీటములు ఉండెను. 7 10 7. 7 కొమ్ములు, 10 తలలు, 7 కిరీటాలు. మహాఘట సర్పం. దెర్ ఈస్ ఎ డ్రాగన్ ఓవర్ దేర్. ఒక మహాఘట సర్పం అక్కడ ఉంది. ఎవరిని చూద్దాం? ఇప్పుడు చూద్దాం. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఇందాక ఎవరైనా చెప్పారు? నక్షత్రాలు దేవుని పిల్లలు, దేవుడి చేత వాడబడే వాళ్ళు. మీరైనా కావచ్చు, నేనైనా ఎవరైనా కావచ్చు. సో దేవుడు ఎక్కడ ఉంది నక్షత్రం? పైన ఉంటాయి, కింద ఉంటాయా? పైన ఉంటాయి నక్షత్రాలు. ఆ నక్షత్రాన్ని వాడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, దేవుని బిడ్డలందరినీ ఏం చేస్తున్నాడు? వాడి తోకతో మొత్తం తీసేస్తున్నాడు, పడగొట్టేశాడంట. ఈజ్ మేకింగ్ స్టార్స్ టు ఫాల్ డౌన్. అందుకనే ఈరోజు చాలామంది క్రైస్తవులు బ్యాప్టిజం తీసుకున్నా, ప్రార్థనలో ఉన్నా, నిలకడగా ఉన్నా ఎందుకు పడిపోతున్నారంటే, వాడు ఆ ఘట సర్పము తోకతో ఆ నక్షత్రములను కింద పడేస్తున్నాడు. వై యూ పీపుల్ ఆర్ బికమింగ్ సిక్? వై యూ పీపుల్ ఆర్ డైయింగ్? వై యూ పీపుల్ ఆర్ గోయింగ్ హియర్ అండ్ దేర్? ఎందుకు దేవుని బిడ్డలు పడిపోతున్నారు? ఆత్మీయ జీవితంలో నుంచి వాడు పడేస్తున్నాడు మనల్ని. ఇక్కడ చూస్తే ఒక ఆమె గర్భిణీ స్త్రీ, కానీ ఆమెకు ఎదురుగా ఇంకొకటి జరుగుతుంది. ఏం తెలుసా? 7 కొమ్ముల, 10 తలల, 7 కిరీటాల పెద్ద ఘట సర్పము. దెర్ ఈస్ ఎ డ్రాగన్. ఇప్పుడు చూడండి, ఏం చేయాలనుకుంటే తెలుసు? అది యేసయ్య పుడతాడని వాడికి తెలుసు. అందుకనే యేసు ప్రభువుని చంపడానికి వచ్చింది. చదవమ్మా. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని. హియర్ కమ్స్ ద డెవిల్. పాపం వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు అంటే వాళ్ళకి అసలు బుర్రలేదు. బేసికలీ ఎక్కడికి వెళ్ళారు? పోయి ఫస్ట్ ఇంటికి. ఎవరింటికి వెళ్ళారు? హేరోదు ఇంటికి వెళ్ళాడు. మేబీ కొన్నిసార్లు దేవుడు అపవాదిని వినబెడతాడు, కానీ వాడికి సరిగ్గా కనపడవు. ఏం చేయాలో తెలీదు, ఎవరు ఏంటని తెలీదు. వాడికి వినపడుతుంది, పలానా చోట ఉన్నావు నువ్వు, పలానా నువ్వు ఇచ్చేస్తున్నావు అని వాడికి తెలుస్తుంది, కానీ వాడికి అర్థం కాదు, వాడికి కనపడదు. బికాస్ డెవిల్ ఈస్ బ్లైండ్. ఆమేన్. హీ ఈస్ బ్లైండ్. ఆ ఘట సర్పము చూడండి, ఆ రెవల్యూషన్ చాప్టర్, ఈ మత్తయి సువార్త చాలా లింక్ ఉంది. చాలా మీరు పొరపాటు నిద్రపోయినా, పొరపాటున పక్కన గెలికినా, పొరపాటున ఫోన్లు చూసుకున్నా, పొరపాటున వెనక్కి తిరిగి చూసినా వాక్యం మిగిలిపోద్ది.
ఐఎమ్ టెలింగ్ యూ దిస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ రెవల్యూషన్ చాప్టర్, ప్రకటన గ్రంథంలో ఇక్కడ ఈ హేరోదుకి ఆ ఘట సర్పానికి ఏంటి సంబంధం, ఆ యొక్క స్త్రీకి ఈ మరియమ్మకి ఏంటి సంబంధం? చాలా దగ్గర సంబంధం ఉంది, చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ మహాఘట సర్పము ఆ శిశువుని ఏం చేద్దాం అనుకుంటుంది? మింగేద్దాం అనుకుంటుంది. చూడండి, ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోదు ఇంటికి వెళ్ళి, అయ్యా యూదుల రాజు పుట్టి ఉన్నాడంట, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరు చెప్పారు నీకు? అసలు మీకు ఎవరు చెప్పారంటే బుక్కులు తీశారు. ఇది ఇక్కడ రాసి పెట్టింది ఆల్రెడీ 3000 సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితం ఆల్రెడీ బుక్కుల్లో రాసుంది, మేము చూసాం. అందుకనే ఈ అక్కడెక్కడో తూర్పు దేశం నుంచి ప్రయాణమై యూదా బెత్లెహేములో ఉన్నటువంటి ఈ రాజులోకి ఇక్కడ ఒక రక్షకుడు పుట్టాడంట, యూదులకు రాజు పుట్టాడంట, మేము చూడ్డానికి వచ్చాము, ఆయనే లోకరక్షకుడు అంటండి, మేము బుక్కులో రాసుంది. అసలు ఇవన్నీ ఎవరు రాశారు తెలుసా? దానియేలు రాశాడు. ఆ దానియేలు రాసిన పుస్తకాలే ఈరోజు ఆ తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళందరూ కూడా సంకలో పెట్టుకుని క్యారీ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అతనికి తెలిసింది, కొత్త రాజు ఎవరో పుట్టారంటని. అందుకనే మీరు గమనిస్తే పుట్టాడంటే ఎన్ని రోజులు ఉంటుంది? నెల, సంవత్సరం, లేదా 2 సంవత్సరాలు, లేదా 3 సంవత్సరాలు మ్యాక్సిమం. అందుకనే ఆయన ఒక సీక్రెట్గా ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేశాడు. ఏంటి ఆ ప్రాజెక్ట్ తెలుసా? 2 లేదా 3 సంవత్సరాలు ఎవరన్నా పిల్లలుంటే ఆ మగ పిల్లల్ని చంపేయండి అన్నాడు. ఆ ప్రకటన గ్రంథంలో మగపిల్ల ఆడపిల్లనా? చదవండి ఒకసారి. మగ శిశువు. చదువు. ఆమె కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయాలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. చూద్దాం, పైకి చూడండి మళ్ళీ ఫస్ట్ 12:1. జాగ్రత్త చూడండి. ఈమె ఇందాక ఒక అర్ధగంట ముందు ఈమె ఎవరు? ప్రెగ్నెంట్. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఈమెవరు? సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. చూడండి, ఈమె ఎవరు ధరించుకుంది? సూర్యుని ధరించుకొని, తర్వాత 12 నక్షత్రముల. ఈమె తల మీద ఏముంది చెప్పాలి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ సూర్యుడు ఏంటి, ఈ చంద్రుడు ఏంటి, ఈ 12 నక్షత్రాలు ఏంటి, ఏంది అసలు ఈ లొల్లంతా? అసలు ఎవరు ఈమె? చెప్తా జాగ్రత్తగా వినండి. ఇదే దర్శనము ఒక వ్యక్తికి వచ్చింది బైబిల్లో. అతని పేరు జోసెఫ్. హిస్ నేమ్ ఇస్ జోసెఫ్. ఆ వ్యక్తికి 10 నిమిషాలు జోసెఫ్ ఇప్పుడు ఈ వ్యక్తికి ఒక దర్శనం వచ్చింది. ఏం తెలుసా దర్శనం? సూర్యుడు చంద్రుడు నమస్కరిస్తారంట, 11 నక్షత్రాలు అతనికి సాష్టాంగ పడతాయంట. ఆయనకు వచ్చిన కలది చూపియాలా? తెలుసా? ఎంతమంది తెలిసింది? ఎవరికైనా తెలుసా? ఇతనికి వచ్చిన కళ, అతను పనుకో ఉంటే అతనికి వచ్చింది. సూర్యుడు చంద్రుడు ఇతనికి నమస్కరిస్తున్నారు, 11 నక్షత్రాలు అతనికి ఏమవుతున్నాయి? సాష్టాంగ పడుతున్నాయి. సూర్యుడు చంద్రుడు అంటే ఎవరో కాదు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న. ఈ 11 నక్షత్రాలు ఎవరో కాదు, వీళ్ళ అన్నదమ్ముళ్ళు. అంటే ఇప్పుడు ఈ యొక్క యేసు ప్రభు అనే వ్యక్తి ఈ 12 గోత్రాల నుంచే రావాలి. ఆమెన్. సో ఇప్పుడు ఈ విజన్ ఇక్కడ కరెక్ట్గా అప్లై అయింది. జాగ్రత్త చూడండి. ఈమె తల మీద ఏముంది? ఆల్రెడీ దర్శనం ఎవరికి వచ్చింది? యేసేపుకి వచ్చింది ఈ దర్శనం. ఎక్కడ తెలుసా? ఆది కాండం ఎక్కడ, ప్రకటన గ్రంథం ఎక్కడ? ఈ జోసెఫ్కి ఏమొచ్చింది? సూర్యుడు చంద్రుడు నమస్కరిస్తారు, 11 నక్షత్రాలు ఏం చేస్తాయంట? సాష్టాంగ పడతాయంట. అంత పెద్ద దర్శనాన్ని ఈ జోసెఫ్కి దేవుడు ఇచ్చాడు. అది నెరవేర్చాడు కూడా దేవుడు తన జీవితంలో. ఆమెన్, హల్లెలూయా. అదే దర్శనము యేసు ప్రభు కుటుంబం మీద ఉంది. ఆమెన్. చూడు, ఆమె తల మీద ఏముంది? 12 నక్షత్రాలు. ఆమె తల మీద ఏముంది? సూర్యుడు. ఆమెన్. చంద్రుడు ఎక్కడున్నాడు? సో టోటల్ బాడీలో మీరు చూస్తే ఆస్ట్రాలజీ చూడొచ్చు. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, 11 నక్షత్రాలు ఉన్నాయి. వావ్. సో ఇప్పుడు ఫస్ట్ అవన్నీ అయిపోయినాయి. అవన్నీ అయిపోయిన తర్వాత
ఇక్కడ ఆది కాండంలో ఇక్కడ స్టార్ట్ అయిన ఈ దర్శనము ప్రకటన గ్రంథంలో ఉంది. ఆమేన్. ఇదే ప్రకటన గ్రంథంలో ఉన్న దర్శనము మత్తయి సువార్తలో ఉంది. ఆమేన్, ఆమేన్. సో ఈ స్త్రీ, ఈమెకేముంది మళ్ళీ చెప్పాలి? సూర్యుడు కాళ్ళ దగ్గర, తల మీద. ఇదే మన లైఫ్. యాక్చువల్లీ ఇక్కడే మన లైఫ్ ముడిపడి ఉంది. ఈమె తల మీద ఏముంది? సూర్యుడు. కాళ్ళ దగ్గర, ఆమె తల మీద 12 నక్షత్రాలు. ఎన్ని? 12 ట్రైబ్స్. 12 గోత్రాలు 12 నక్షత్రాలకి సాదృశ్యం. ఆమేన్. సో ఈ శిశువు గర్భవతి అయి నెప్పులు పడుతూ ఉంటే ఇంకొక దర్శనం చూశాడు. ఎవరు? యోహాను. జోసెఫ్ అక్కడ ఉన్నాడులే, జోసెఫ్ అక్కడ ఉన్నాడు. ఎక్కడ? ఆది కాండంలో. సో యోహాను రాస్తున్నాడు ఈ ప్రకటన గ్రంథము. అతను చూసినటువంటి ఈ దర్శనము ఈమె గురించి మొత్తం చెప్పేశాడు. ఎవరి గురించి? మరియమ్మ, యేసేపు, తర్వాత యేసయ్య, అందరి గురించి చెప్తున్నాడు. ఆమేన్. ఓకే. సో ఇప్పుడు ఈమె ప్రెగ్నెంట్ అయింది. ఎలా అయింది? పరిశుద్ధాత్ముడు వల్ల అయింది. ఈ పరిశుద్ధాత్ముడు వల్ల అయినప్పుడు అపవాదికి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. వీడెవడు? ఘట సర్పం. ఎవరు? 7 కొమ్ముల 10 తలల 7 కిరీటాల ఘట సర్పం. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఒక స్త్రీ సూర్యుడిని చంద్రుడిని ధరించుకొని 12 నక్షత్రం 11 12 మాయి 12 వచ్చేసాడు. జోసెఫ్ యాడ్ అయిపోయాడు, ఇంకో జోసెఫ్ యాడ్ అయిపోయాడు. రైట్. 12 నక్షత్రాలు ధరించినటువంటి ఒక ఆమె గర్భవతి ఉంది. ఆ గర్భవతి ఒక లోక రక్షకుడిని కనబోతుంది. నీకు ముగింపు రాబోతుంది అని వీడికి వినబడింది. ఎవరికి? మహాఘట సర్పానికి వినబడి వచ్చేసాడు. యాడికి తెలుసా? పశువుల పాకకి. He came to kill this little one. యా. ఇప్పుడు చూడండి, కొంచెం తల పైకెత్తు. హేరోదు రాజు ఏ శాసనం రాశాడు ఎవరికని తెలుసా? తెలీదా? చెప్తాను. సీక్రెట్ శాసనం ఒకటి రాశాడు. సీక్రెట్ శాసనం ఏంటి తెలుసా? అది 1 నుంచి 3 సంవత్సరాల పిల్లల్ని, మగ పిల్లల్ని లేపేయండి. రాత్రికి రాత్రి భటులు అందరూ కూడా వెళ్ళి అందరినీ చంపారు. మీకు అర్థం కావాలి. వాడికి వినపడింది కానీ బాగా మళ్ళీ వాడికి వినపడింది కానీ అందుకని ఎవరిని బట్టి వాడిని చంపేస్తున్నాడు. ఈడు యేసయ్యా చూద్దాం అయితే లేపేశాడు. నువ్వు యేసయ్యా, నువ్వు లోకరక్ష, ఎవరో వాడికి తెలియట్లే. అందుకనే 1 నుంచి 3 సంవత్సరాల మగపిల్లలందరినీ లేపేయండి అన్నాడు. హైలైట్ ఏంటంటే చాలా మంది మగపిల్లల్ని చంపేశాడు. కానీ వాడు ఎక్కడున్నాడు? ఆ స్త్రీ దగ్గరే. ఆమె గర్భవతి అయినప్పుడు అక్కడే ఉన్నాడు. ఆమె బిడ్డను కనేసింది, వాడు అక్కడే ఉన్నాడు. కానీ ఆయన బయటకు వచ్చేసాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో మీరు గమనించండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు పుట్టినప్పుడే వాడు చంపుదాం అనుకున్నాడు. ఒకవేళ యేసు ప్రభు అక్కడే ఉన్నా, మేరీ కానీ జోసెఫ్ కానీ అక్కడే ఉన్నా కూడా, అసలు ఇంకోటి, యేసు ప్రభు ఎవరైనా చంపగలరా? వినబడలే. యేసు ప్రభుని ఎవరైనా చంపగలరా? పోనీ అంత డౌట్ ఉంటే దేవుణ్ణి ఎవరైనా చంపగలరా? ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎవరైనా చంపగలరా? దేవుణ్ణి చంపగలరా? ఎవరు చంపలేడు, ఎవరు చంపలేరు దేవుణ్ణి. అసలు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనల్ని కూడా ఎవరు నాశనం చేయలేరు. ఆమేన్, ఆమేన్. మన ముందు అపవాది ఒకవేళ మనల్ని చంపదామని వచ్చినా, మనల్ని నాశనం చేద్దామని వచ్చినా, వాడు గుడ్డోడుగా మారిపోవును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, ఈ చెప్పాలి 7 కొమ్ముల 10 తలల 7 కిరీటాల మహాఘట సర్పము ఎక్కడుంది? పశువుల పాక దగ్గర ఉంది. అక్కడే వస్తాడు లేపేద్దాం అనింది. ఈ దెయ్యం ఎక్కడ దూరింది? హేరోదు రాజులో దూరింది. అక్కడ హేరోదు రాజు అందరిని చంపేస్తున్నాడు. అందరిని చంపేశాడు. పిల్లలు, చాలా మంది పిల్లలు. బట్ ఈయన పోయారు. చూద్దాం. అసలు ఈయన ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నీ ప్రణాళిక లేకుండా నువ్వు ముందుగా పోవు. ఆమేన్, ఆమేన్. సో యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆమె ప్రసవించింది, ఆమె కుమారుని కనింది. చూద్దాం తర్వాత ఏమైందో. సమస్త జనములను ఇనుపదండముతో, ఓ మై గాడ్,
యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఇనుప దండముతో ఏలబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఈ శిశువు దేంతో ఏలబోతున్నాడు చెప్పాలి? దేంతో ఏలబోతున్నాడు? వా, నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నువ్వు పుట్టక మునిపే నీ ప్రణాళిక దేవుడు రాసి పెట్టాడు. ఆమేన్. వినబట్లే? బిఫోర్ మీ తల్లి ఆమె గర్భములో నువ్వు రాక మునిపే నువ్వెవరో దేవుడికి తెలుసు. ఆమేన్. జీసస్ నోస్ యు, గాడ్ నోస్ యు. ఆ శిశువు ఏం చేయాలి ఇప్పుడు? ఇనుప దండం పట్టుకొని ఏం చేయాలా? ఈ ప్రజల్ని ఏలాలి. వావ్. నెక్స్ట్. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న, సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఒక మగ శిశువును ఆమె, మరియమ్మ ఎవరిని కనింది? ఒక మగ శిశువుని కనింది. ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. వావ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈడెవడు? మహాఘట సర్పం. ఏం చేస్తున్నాడు? చంపేయాలని చూస్తున్నాడు. కానీ వానికి వినపడుతుంది కానీ కనబట్లే. ఆమేన్. నేను ఒకటి చెప్తా, డెవిల్ ఈస్ బ్లైండ్. డెవిల్ ఈజ్ అంటిల్ అండ్ అన్లెస్. పెన్ నాన్న, పెన్ ప్లీజ్, పెన్ ఏదో ఒకటి. నాన్న సాతాను, ఇదిగో కత్తి పట్టుకో. కత్తిరా, ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను, కొంచెం వెనక్కి వెళ్ళమా. చూడు బాజార్థం, నువ్వే దయ్యానికి కత్తిచ్చి నాన్న కరెక్ట్గా ఇక్కడ పొడవాలి. నాన్న పొడవు ప్లీజ్, ఒకసారి పొడవా, పొడవు నాన్న, పొడవు గట్టిగా. అట్టే ఉంది లైఫ్. నీ కత్తులు, నీ అవయవాలు, నీ వెపన్స్ వాడికి ఇచ్చి వాడిని సంపు 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 సంపు. పాపం నన్ను ఒక ఆమె ఫోన్ చేసి చెప్తా ఉంది, బ్రదర్ నాకు బాగా సూసైడల్ థాట్స్ వస్తున్నాయి బ్రదర్ అని. ఇట్లా చనిపోదామని ఒకటే ఇట్లా నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి బ్రదర్, ఏం చేయమంటారండి? చాలా సంతోషం సిస్టర్. నువ్వేం చేసావు? గుడ్డోడికి ఓ నీ దగ్గర కత్తుంటే కత్తిచ్చావు, గన్ను ఉంటే గన్నిస్తావు, చాకుంటే చాకుస్తావు, కత్తి పెట్టుంటే కత్తి పెట్టిస్తావు. ఏం చేయమని? చంపే 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 అని. వాడు యేసు ప్రభు తల్లి గర్భములో ఉన్నప్పుడే వచ్చాడు, కూర్చున్నాడు. ఎక్కడ? ఆమె గర్భం దగ్గర. చంపేద్దామని. ఆమె గర్భవతి అయింది, కొడుకుని కనింది, ఆయన పెద్ద అయ్యాడు, సిలువెక్కాడు, తిరిగి మళ్ళీ రిజరెక్షన్ ఈస్టర్ వచ్చేసింది. వీడికి ఇంకా అర్థం కావట్లే. ఇప్పుడు ఒక్కడిని చంపాలని వాడు చూశాడు. ఇటు తిరుగు నన్ను ఒకసారి. ఇప్పుడు ఎంతమందిని ఆడ చంపుతాడు? ఏమయ్యాడినా? ఈయన పెద్దవాడయి అందరిలోకి వచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. హీ కేమ్ ఇంటూ ఎవ్రీవన్స్ లైఫ్. ఎవరైతే ఆయనని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో వాళ్ళందరిలో ఆయన ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు ఈ గుడ్డోడు ఎంతమందిని చంపుతాడు? మీరు కత్తి గొడ్డలు ఇస్తే తప్ప, అవునా కదా? ఒకటే గుర్తుపెట్టు, డెవిల్ ఈస్ బ్లైండ్, అంతే. వాడు గుడ్డోడు. ఆమేన్, ఆమేన్. సో ఈ గోత్రాలని 12 గోత్రాలు చంపాలని, సూర్యుడు చంద్రుడిని చంపాలని, ఈ శిశువును చంపాలని వీడు వేసిన స్కెచ్. అందుకనే ఆ హేరోదు రాజు ఆ మగ శిశువులని చంపాలని చూశాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. డెవిల్ గాడు కూడా అంతే. నువ్వు మాట్లాడుకుంటే వాడు వింటాడేమో, కానీ నువ్వు ఎక్కడున్నా వాడికి తెలియదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో వాడి ప్లాన్ ఏంటంటే మనల్ని నాశనం చేయాలని. చూడండి, ఆ శిశువు చేతులు ఏముంది? ఇనుపదండము. వావ్, టు రూల్. దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఇక్కడ పరిపాలించాలి. దేవుని బిడ్డలు ఏం చేయాలా? పరిపాలించాలా. చూడండి, ఆ ఘట సర్పం ఏం చేస్తుంది? తన తోకతో ఆ యొక్క నక్షత్రములన్నిటినీ కింద పడేస్తుంది. ఈవెన్ డెవిల్ ఈజ్ పవర్ఫుల్. వాడు కూడా శక్తివంతమైన, దేవుడు వాడికి శక్తిని ఇచ్చాడు, కానీ వాడికంటే ఎక్కువ శక్తిని దేవుడు మనకిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఆ ఘట సర్పాన్ని జయించే శక్తి. హల్లెలూయా. ఆ యొక్క 7 తలలు
10 కొమ్ములు 7 కిరీటాలు ఉన్నటువంటి ఆ గడ సర్పాన్ని దేవుడు జయించాడు. ఆమెన్, ఆమేన్. అన్ని నామముల కంటే పైనామం అయింది, అయిపోయింది. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు మనం ప్రతి సమస్యని జయిస్తాం. ఆమెన్. యేసు ప్రభు ముందే వాడు ఆ సర్పం ముందే ఉన్నాడు ఆయన, కానీ ఆయన ఎదిగాడు. ఆ ఘట సర్పము ఉన్నప్పటికీ యేసు ప్రభు వాడికి గుడ్డితనం కలుగు చేశాడు. ఆయన ఎదిగాడు. 33 సంవత్సరాలు వచ్చాయి. ఇదిగో ఈ లోకంలో అందరినీ స్వస్థపరిచాడు, విడిపించాడు. ఆయన జీవితం, ఆయన పుట్టుక కంటే ఆయన ఎండింగ్ అమేజింగ్ ఉంది. మీకు కరెక్ట్గా తెలుసుకోగలిగితే అర్థమవుతుందా? ఆయన పుట్టుక కంటే ఆయన ఎండింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో వీ నీడ్ టు సెలబ్రేట్ ఈస్టర్ మోర్ దెన్ క్రిస్మస్. Amen. So we can learn something from Christmas, but we can experience something from Easter. Amen. Hallelujah. ఆయన పుట్టకపోతే ఈరోజు ఇంత గొప్పగా మనం జీవించే వాళ్ళము కాదు. సో ఎన్ని యుద్ధాలని ఆయన జయించాడో, ఎన్ని భయంకరమైన యుద్ధాలు ఆయన జయించాడో మనకు కూడా జయాన్ని కలుగు చేస్తాడు ఆయన. ఆమేన్. నీ జీవితంలో ఎంత పెద్ద యుద్ధం ఉన్నా, నీ జీవితంలో ఎంత పెద్ద శ్రమ ఉన్నా, దేవుడు నీతో కలిసి దాన్ని జయాన్ని ఇస్తాడు నీకు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు మనం ఎంత పెద్ద యుద్ధమునైనా జయించగలను. ఆమేన్. ఎవరికి యేసు ప్రభు అవసరం? ఎవరికి ఈ యేసు ప్రభు అవసరం అంటే, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే శోధనలో ఉన్నారో, ఎవరైతే చీకట్లో ఉన్నారో, వాళ్ళందరికీ యేసు ప్రభు అవసరం. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి యేసే అవసరం? మీకేమో కానీ నాకైతే చాలా అవసరం. ఆయన లేనిదే నాకు దినం గడవదు, ఆయన లేనిదే నాకు సెకండ్ కూడా గడవదు, ఆయన లేనిదే నాకు అసలు రోజు గడవదు. ఎంతమందికి యేసే అవసరం? ఆమేన్. సో యూ నీడ్ టు నో దట్ యు ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్. నువ్వు క్రీస్తును వెంబడిస్తున్నావని నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్, ఆమేన్. సో లెట్స్ గో టు మాథ్యూ. మత్తయి సువార్త. ఎంతమందికి అర్థమైంది? ఈ 2 దర్శనాలు ఆ యోహాను చూశాడు. ఒక దర్శనం ఏంటి? ఆ స్త్రీ సూర్యుని ధరించుకుని చంద్రుడి మీద 12 నక్షత్రాలతో ఉంది. ఆమె ఎవరు? గర్భవతి. ఆమె ఎవరిని కనింది? శిశువుని కనింది. ఆ శిశువు తన యొక్క ఇనుప దండముతో రాజ్యములను ఏలబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 2వ దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనము ఏం తెలుసా? ఘట సర్పము. నువ్వు ఎదగాలనుకుంటావు, ఒక పక్క అపవాది నీ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు గొప్పగా దీవించబడాలనుకుంటావు, బాగా చదువుకోవాలనుకుంటావు, ఒక పక్క అపవాది నీ గురించి ప్లాన్ చేస్తూ ఉంటుంది. యూ నీడ్ టు అండర్స్టాండ్ వై డెవిల్ ఈస్ డూయింగ్ దిస్. ఏది పట్టుకున్న బూడిదవుతుంది, ఏది పట్టుకున్న నాశనం అవుతుంది, ఏది పట్టుకున్నా నేను ఏది పట్టుకున్నా నాకు బెడిసి కొడుతుంది ఏంటి అని మీరు చాలా రకాలుగా మీరు ఆలోచించుండొచ్చు. వై మై లైఫ్ ఈజ్ లైక్ దట్. నేను ఏది పట్టుకున్నా ఎందుకు నీకు నాశనం అయిపోతుంది? ఎందుకు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ బ్యాక్గ్రౌండ్లో ఒక మహాఘట సర్పం ఉంది, దాన్ని మనం జయించాలి. ఆమేన్. నో దిస్ సీక్రెట్ ఇన్ దిస్ క్రిస్మస్ సీజన్. ఆమేన్. ఎందుకు ఒక నెల బాగుంటే ఇంకో నెల బాగుండట్లేదు నువ్వు? ఎందుకు ఒక రోజు పని ఉంటే ఇంకో రోజు పని ఉండట్లేదు? ఎందుకు ఒక రోజు ఆనందంగా ఉంటే ఇంకో రోజు ఆనందంగా ఉండలేకపోతున్నావు? ఎందుకు ఒక రోజు ఐకమత్యంగా ఉంటున్నావు, ఇంకో రోజు నువ్వు ఎందుకు చిరాకుగా తర్వాత దెయ్యాలు ఎక్కించుకునే వాళ్ళలాగా వై యు ఆర్ గై అని అరుస్తున్నావు? వై మ్యాన్? బికాస్ దేర్ ఈజ్ ఎ డీమన్ బిహైండ్ ద స్క్రీన్. దేర్ ఈజ్ ఎ డీమన్ బిహైండ్ ద స్క్రీన్. తెర వెనకాల నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో నీకు ఎన్నో పోరాటాలు ఉన్నాయి. నీ మీద అపవాది పొంచున్నాడు. వాడు మామూలు వ్యక్తి కాదు. వాడెవరు? ఘట సర్పం. నేను ఒకటే అంటాను, 33 సంవత్సరాలు యేసు ప్రభువుని ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. బట్ డోంట్ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు డెవిల్. వాడు ఆ యొక్క తోక ఆకాశం మీదకెళ్ళి నక్షత్రములన్నీ ఈడ్ చేస్తుందంట. అంటే ఎవరైతే బలహీనులో వాళ్ళందరినీ పడేద్దాం అనుకుంటుంది. ఎప్పుడు కూడా బలహీనులు అనకండి, నేను బలహీనుని అనకండి. నాకు ఏడ బలం ఉంది, నేను ఎంతటోడిని, నాకేం వచ్చు, నాకేం తెలుసు అని ఎప్పుడు నేను బలహీనుని ఒప్పుకోకండి. బలహీనతలు వేరే, బలహీనుడు వేరే. ఎవరికైనా అర్థమైంది? ముక్కన నాకు తెలిసి ఎవరికి అర్థం.
బలహీనతలు అంటే ఏం తెలుసా? చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. సినిమాకి పోవడం బలహీనత, తాగడం, తిరగడం, తర్వాత చిన్న చిన్నవి మనల్ని బలహీనపరిచేవి. అవి బలహీనతలు. బలహీనుడు వేరే మళ్ళీ. సో ఆ బలహీనతలు మనల్ని ఏం చేస్తాయి? బలహీనపరుస్తూ ఉంటాయి. మన శరీరాన్ని బలహీనపరచాలనుకుంటూ ఉంటాయి. కానీ మన ఆత్మలో మనం బలహీనపడకూడదు. ఆత్మలో ఎవరైతే బలహీనుడో వాడే బలహీనుడు. హీఈస్ వీక్. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, బలహీనుడు ఏమనాలంట? బలవంతుడు అనాలంట. ఆమేన్. ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ లావా సన్నమా, అది కాదు మ్యాటర్. బలహీనుడు వేరే, బలవంతుడు వేరే. ఆమేన్. బలహీనుడు ఏమనాలి? నేను చెప్పాలి, నేను గట్టిగా, నేను బలవంతుణ్ణి. ఐఎమ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. బలహీనుడు బలవంతుడు అనాలంట. నువ్వు పలికే కొంది నువ్వు బలవంతుడు అయిపోతావు. ఆమేన్. జీవ మరణములు నాలుక వశం. అబ్బే అది వేస్ట్ అండి, అది చేయలేదు, వాడు దండగా అంటారు లేదా? అబ్బే వాడికి రాదండి, వాడు బాగుపడ్డు. 10 లీటర్ల పాల్లో చుక్క విషం వేస్తే ఎట్టుంటది? అదిరిపోదు టేస్ట్, మెంటలెక్కిస్తుంది అంతే. 100 సంవత్సరాలు బతుకుతాం కదా. 100 లీటర్ల పాల్లో చిక్కెడు చుక్క విషం వేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మిల్క్. అసలు తాగితే ఎంత లాభం అయిపోతుంది కదా. నువ్వు నీ కొడుకుని, నీ కూతుర్ని, నీ బిడ్డల్ని కని, నువ్వు పెద్దయి ప్రయోజకులకి చేసి, నీ చుట్టుపక్కల వాళ్ళని బాగా చదివించి, లాస్ట్కి నువ్వు వేస్ట్రా, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు దేనికి పనికిరా, పో సవడ దద్దమ్మా అంటే నువ్వు నీ పాలలో ఏం వేసినట్టు? చెప్పాలి. డెవిల్ ఈజ్ ఎ లయర్. నీ బిడ్డల్ని తప్పుగా చూపిస్తుంది, నీ భార్య భర్తలను తప్పుగా. ఊర్లో అందరు నమ్ముతాం, మనం అందరు నమ్ముతాం. ఏ రోజు వచ్చి యేసుప్రభు వచ్చి నీ దగ్గర పర్సనల్గా వచ్చి నువ్వు నాకు నచ్చలా ఎప్పుడు అనలే దేవుడు, అనడు కూడా. ఆయన ఒకటే అంటాడు, ఐ లవ్ యూ అంటాడు అంతే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు అంతే. ఏమన్నాడు ఇంకా? నీ బలహీనతలు, నీ యొక్క అసలు ఏం పట్టించుకోడు దేవుడు. ఆయన ఒకటే తన ప్రేమను నీకు వ్యక్తపరుస్తామని సిద్ధంగా ఉంటాడు యేసయ్య. ఆమేన్. ఒకటే చెప్తాను, జీసస్ లవ్స్ యూ, దట్స్ ఇట్. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అంతే. మనుషులు ఏం చేస్తారు తెలుసా? బలహీనతలు, ఇదిగో వాడు కళ్ళు బాగాలేవు, వాడికి మెల్లకనుంది, వాడి సొట్ట ముక్కు ఉంది, వాడికి పుచ్చిపళ్ళు ఉన్నాయి, అడిగి ఒక చెవు లేదు, వాడికి ఒక పని, ఈ ఎతుకుతుంటారు జనాలు. మనం అలాంటి వాళ్ళం కాదు. ఆమేన్. కొంచెం గట్టిగా, మనం అలాంటి వాళ్ళు, మన బ్యాచ్ అలాంటిది కాదు. అసలు ఎవరిలో ఒక్క మైనస్లు కూడా మనం తీయకూడదు. ఆమేన్. దేవుడి యొక్క ప్రాసెస్ అది కాదు, దేవుని బిడ్డల ప్రాసెస్ అది కాదు, అంతే. అది కాదు. దేవుని ప్రేమ ఏంటి తెలుసా? ఒకటే, నేను నీ కొరకు వచ్చాను, నీ కొరకు చనిపోయాను, నీ కొరకు తిరిగి లేచి వెళ్ళాను అంతే. దట్స్ ద క్రిస్మస్. యూ నీడ్ టు నో వై జీసస్ కేమ్. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. సో యూ నీడ్ టు నో వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. అసలు యేసు ప్రభు ఏమేమి మన చేత గెలిపించాలని ఆయన అనుకుంటున్నాడంటే, అన్ని శ్రమల మీద మనకు అత్యధికమైన జయం రావాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. బీట్రా, యేసు ప్రభు ఎలా గెలిచాడు చూద్దాం. వాడు ఇంకా గుడ్డోడుగానే ఉన్నాడు. చేయబట్టుకో. యేసు ప్రభు స్టైల్ చూడండి. ఆయన ఎందుకు ఆ మహాఘట సర్పాన్ని గెలిచాడు తెలుసా? ఆయన గెలిచాడు కాబట్టి మనం కూడా గెలుస్తాం. ఆమేన్. చూడండి, ఒక కష్టం దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు, బిడ్డను తీసుకొచ్చి, నాన్న చెప్పు, నేను నిన్ను గెలుస్తానని. అంతే, పక్కకు బా, జరుగు, చెప్పు, ఈ శ్రమతో చెప్పు, నేను నిన్ను గెలుస్తానని. ఇదిగో ఇంకో శ్రమ దగ్గరికి వెళ్ళు, నేను నిన్ను గెలుస్తాను. అది యేసు ప్రభు పక్కన ఉంటే నువ్వు ప్రతి సమస్యకి చెప్పొచ్చు, నేను నిన్ను గెలుస్తానని. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో ఒకవేళ ఘట సర్పం కూడా నీ దగ్గరికి వచ్చిందా, ఒకటే చెప్పు, నా పక్కన యేసే ఉన్నాడు. ఆమేన్. 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 ఇందాక మనం పాట పాడుతూ ఉంటే ఐ వాజ్ ఎమోషనల్. ఆయన మనతో ఉన్నాడు, మనం భయపడకూడదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎవరు రాశారు? కానీ గొప్పగా రాశారు. ఆయన మనతో ఉన్నాడు. చెప్పండి, ఆయన నాతో ఉన్నాడు. గట్టిగా నమ్మిన వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పచ్చు, ఆయన నాతో ఉన్నాడు.
సో వేర్ ఎవర్ యు ఆర్, యు నో, నువ్వు ఈ భూమి మీద నువ్వు ఎక్కడున్నా అదిగో ఇట్లనే తీసుకెళ్తా ఉంటాడు నిన్ను. కాదు ఆయన కనిపిడు అంతే, ఆయన కనపడ్డు, నీ పక్కనే ఏదో నేను తీసుకెళ్తా ఉంటాడు. సో హౌ కమ్ యు ఆర్ స్టిల్ అలైవ్? ఎప్పుడు తెలుసా నీకు? ఎప్పుడు ఆలోచించావా నువ్వు ఇంకా బతుకున్నావేంది? బికాస్ హీ ఈస్ దేర్ విత్ యూ. ఆమేన్. నువ్వు ఆయనతో లేవు, ఆయనే నీతో ఉన్నాడు. నువ్వు ఆయనతో ఉంటే చాలా గొప్ప విషయం. అది తెలుసా? నేను దేవుడితో ఉన్నాను, అది చాలా గొప్ప విషయం. కానీ దేవుడు నీతో ఉన్నాడు, అది ఆయన గొప్పతనం. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నాతో ఉన్నాడని? దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడను. యేసయ్య నాతో ఉన్నాడు, నేను భయపడను. యేసయ్య నాతో ఉన్నాడు. సో దీస్ ఆర్ ద హిడెన్ సీక్రెట్స్ యు డోంట్ నో. ఇది విలువైనటువంటి గూఢార్థమైన మాటలు, మనకి తెలియనివి, రోజు పలకాల్సిన మాటలు ఇవి. ద లార్డ్ జీసస్ ఇస్ విత్ మీ. ఆమేన్. చూద్దాం ఏం జరిగిందో నెక్స్ట్. యూ కెన్ సిట్. లెట్స్ గో టు మాథ్యూ 2 verse number 13. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఐగుప్తు. దూత వచ్చి చెప్తుంది, అసలు ఎక్కడ పుట్టాడు యేసు ప్రభు? బెత్లెహేంలో పుట్టాడు. అది మంచి ప్లేసే కదా, అది బానే ఉంది కదా, ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు దూత? బికాజ్ హేరోదు రాజు ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాలనుకుంటున్నాడు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ దూత ఏ ఊరికి వెళ్ళమంది? అదొక ఊరా? అదొక ఊరా? ఇప్పుడు నిద్రలేసి ఇండియాలో అన్ని దొరుకుతున్నాయి మనకు, పోయి శ్రీలంకకు బంగ్లాదేశ్కి పోమంటే ఎట్లుంటుంది? మనకన్నా కరెన్సీ తక్కువ, వాళ్ళు తెలుసా? మనకన్నా కరెన్సీ తక్కువ, మనకన్నా లైఫ్ స్టైల్ అన్నీ తక్కువే వాళ్ళకి. సో ఆ ఊరికి పోమంటే ఎట్లా పోతావు నువ్వు? నేను పోను, అసలు నా వల్ల కాదు, నేను పోను, కష్టం అంటాము. కానీ ఆ దూత యేసేపుకు చెప్తుంది, నువ్వు లేచి నీ భార్యని బిడ్డలను తీసుకొని ఎక్కడికి వెళ్ళమంటుంది? ఐగుప్తు. యు నో వన్ థింగ్, ఐగుప్తు యొక్క అర్థం ఏంటి తెలుసా? బంధకం. Egypt is nothing but bondage. You can write it down. ఈయనేంది మళ్ళీ బంధకాల్లోకి పోమంటాడు? ఏంది? Egypt is nothing but bondage. ఈ దూత వచ్చి యేసేపుకు చెప్పినప్పుడు యేసేపు తన భార్యను తన బిడ్డను తీసుకెళ్లి ఐగుప్తు దేశములో కొన్ని సంవత్సరాలు ఉన్నాడు, till హేరోదు రాజు చనిపోయేంత వరకు. ఎందుకు దేవుడు కొన్నిసార్లు మనల్ని కష్టకాలంలో పెడతాడు? అసలు దేవుడు అన్ని తెలిసి కూడా దేవుడు ఎందుకు మనల్ని లోకంలో పెట్టాడు తెలుసా? ఆ కష్టములో ఇరుక్కుపోయిన వాడిని లేపడానికి. ఆమేన్. చెప్పాలి గట్టిగా ఆమేన్. యేసు ప్రభు ఈ లోకములో చీకటి ఉన్నప్పటికీ ఎందుకు వచ్చాడంటే, ఈ చీకటిలో మన లాంటి వాళ్ళు ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ బయటికి లాగడానికి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా కొన్ని బంధకాల్లో ఇరికిస్తాడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని కూడా కొన్ని పరిస్థితుల్లో అక్కడ పెట్టినప్పుడు, ఇదేంది ప్రభా నన్ను ఇలా పెట్టావు అని మనం అడగకూడదు. ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నారో వాళ్ళందరూ నేను విడిపించాలి ప్రభా అని ప్రార్థన చేయాలి. ఆమేన్. ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే, ఫుల్ ఫీవర్ ఉంటుంది, ఫోన్ చేసి పాస్టర్ గారు బాగా జ్వరం ఉండి ఫోన్ ప్రేయర్ చేయండి అంటారు. ఏంటిది? అర్థమైంది మీకు? పాస్టర్ గారు ఫుల్ ఫీవర్, పాస్టర్ గారు ప్రేయర్ చేయండి అంటారు. ఒరే పోనీ మనలో అయితే ఏమంటారు? నాకే బాగలేదు, నీకేం చేస్తాను, పెడే ఫోన్ పెట్టి అంటారు. బట్ మేము అట్లా అనడానికి లేదు. అనగలమా? అంటే ఏమంటారు? నువ్వేం పాస్టర్ అయ్యా, భలే పాస్టర్ నువ్వు, జ్వరం వస్తే ప్రేయర్ చేయవా? పోనీ చెప్పుకోగలమా జ్వరం ఉందని? కేకరించి వస్తారు. పాస్టర్ గారికి జ్వరం వచ్చిందా, ఏం చేశాడో, ఏమేమి ఉంటాయి మళ్ళీ రూమర్స్, మా నెక్స్ట్ టైం ఉంటాయి రూమర్స్ అన్నీ. చూడండి దేవుడు ఎందుకు యేసు ప్రభుని ఐగుప్తులోకి తీసుకెళ్ళాడు? మోషే పుట్టింది ఒక దగ్గర, మోషే పెరిగింది ఒక దగ్గర. ఎందుకంటే మోషే ఎందుకు ఐగుప్తులో కొన్ని సంవత్సరాలు ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చాడంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఆల్రెడీ ఐగుప్తులో ఇరుక్కుపోయారు, వాళ్ళందరినీ కొన్ని లక్షల మందిని మోషే కాపాడాడు. ఆమేన్.
హల్లెలూయా. ఈరోజు ఎందుకు జోసెఫ్ ఎక్కడున్నా కూడా, జోసెఫ్ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ బతికాడు? ఐగుప్తులోకి వెళ్ళి బతికాడు. వాళ్ళందరినీ మళ్ళీ ఐగుప్తులో ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ జోసెఫ్ బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా, ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ముందా వీళ్ళు ముందా? యేసయ్య ముందు. ఆమె నీ బైబిల్ అంతా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది ముందా అది ముందా, అది ముందా ఇది ముందా, ఇది ముందా అది ముందా? నేను ఒకటే అంటాను, యేసయ్య ముందు. ఆమెన్ ఆమెన్ చెప్పండి, యేసయ్య ముందు. యా, ఇతను కూడా యేసు ప్రభువును కూడా దూత ఎక్కడికి వెళ్ళమంటుంది? ఐగుప్తులోకి వెళ్ళు, ఐగుప్తులోకి వెళ్ళు. కొన్ని రోజులు ఆయన కూడా ఐగుప్తులో ఉండి వాళ్ళ రోగాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అవన్నీ చూశాడు. అండ్ హీ స్టార్టెడ్ హీలింగ్ దెమ్. హీ స్టార్టెడ్ హీలింగ్ దెమ్. అందుకనే పౌలును దేవుడు అన్ని రంగాల్లో తీసుకెళ్ళాడు. ఒక ఊరిలో ఆయన ఉన్నప్పుడు సడన్గా పరిశుద్ధాత్ముడు చెప్పాడు, పౌలా పౌలా నువ్వు పలానా ఊరికి వెళ్ళాలి, అక్కడ నీ కొరకు బంధకాలు పొంచి ఉన్నాయి, నువ్వు వెళ్ళు అన్నాడు. వాళ్ళకు చెప్పాడు, అమ్మా నాకు అక్కడ దెబ్బలు రెడీగా ఉన్నాయి, నేను పోవాలంటే మీరు అక్కడికి పోవాకండి అన్నారు. నేను పోవాలన్నాడు. అక్కడ అనేక మందిని పౌలు రక్షించాడు. ఈరోజు ఎందుకు కొన్నిసార్లు దేవుడు మనల్ని బంధకాల్లోకి తీసుకెళ్తాడు? ఎందుకు దేవుడు మనల్ని కొన్ని కష్టాల్లోకి తీసుకెళ్తాడు తెలుసా? మనలాంటి వాళ్ళు అక్కడ చాలామంది ఉంటారు, వాళ్ళని మనం బయటికి లాగాల. ఆమేన్. అందుకే దేవుడు మనల్ని ఏమంటాడు అప్పుడప్పుడు? నక్షత్రములని, తర్వాత దూతలని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. నక్షత్రాలు ఏం చేస్తాయి? యేసు ప్రభు యొక్క ఇంటికి త్రోవ చూపిస్తాయి. దూతలు ఏం చేస్తాయి? యేసు ప్రభు గురించి అనేకులకు తెలియపరుస్తున్నాయి. వి వాంట్ టు టెల్ అబౌట్ గాడ్. దేవుడి గురించి చెప్పడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఆమేన్. దేవుడి గురించి బతకడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఆమేన్. దేవుడి గురించి జీవించడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఆమేన్. దేవుడి కోసమే బ్రతకడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నా యేసయ్య గడ సర్పాన్ని జయించాడు, మనం కూడా అన్నిటినీ జయించబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆయన ఇనుప దండముతో ఏం చేయబోతున్నాడు? ఏలనై ఉన్నాడు. మనము కూడా ప్రతి పరిస్థితిని మనం పరిపాలించాలి, ప్రతి రోగాన్ని మనం పరిపాలించాలి, ప్రతి విధమైనటువంటి సిచ్యువేషన్స్ని మనం రూల్ చేయాలి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తులోకి వెళ్ళాడు. ఈరోజు నువ్వు నేను మనమందరము ఏదో ఒక రూపములో, ఏదో ఒక నెలలో, ఏదో ఒక సంవత్సరములో ఐగుప్తుకి వెళ్ళొస్తాం. దాన్ని కాదనకండి, దాన్ని కాదనకండి. ఒకవేళ బలహీనతలు ఉన్నాయా, అన్ని రకాల శ్రమలు ఉన్నాయా, దాన్ని దేవుడు అలౌ చేశాడు. అయ్యా ఓకే ప్రభా, ఏం చేయాలనుకుంటున్నాను ఇక్కడ? అన్యులు అడుగుతారు, బ్రదర్ మీరు ఎంత అప్పుల్లో ఉన్నా, ఎంత ధైర్యంగా ఉన్నారంటే, మా యేసయ్య ఉన్నాడు, నేను భయపడినాను, దేవుడు తీసేస్తాడు, నాకు చూస్తూ ఉండండి అని. అలా టక్కన మనకి పోతాయి, వాళ్ళు అట్టే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను కూడా వెంబడిస్తాను, నువ్వు ఏ చర్చికి పోతున్నావు చెప్పు, నాకు నేను కూడా అక్కడికి వస్తానంటారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుడు మనల్ని కూడా కొన్నిసార్లు ఆ ఐగుప్తులోకి తీసుకువెళ్ళి మనతో పాటు కొన్ని లక్షల మందిని కాపాడుతాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు తానే చెరలోకి వెళ్ళి ఆ పరిశుద్ధులందరినీ ఏం చేశాడు? బయటికి తీశాడు. సిలువలో ఆయన మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఫస్ట్ చెరలో వెళ్ళాడు. ఆయన చెరను చెరగా పట్టుకొని మనుషులకు మంచి ఈవులు ఇవ్వాలని ఆయన కోరుకున్నాడు. ఆమేన్. యు నీడ్ టు నో ద బర్త్ ఆఫ్ జీసస్, వై హీ కేమ్ టు దిస్ వరల్డ్. ఎందుకు అసలు యేసు ప్రభు ఈ భూమి ముందుకు వచ్చాడు? ఎవరన్నా చనిపోతారా మన కోసం? అసలు ఎవరు చనిపోరు. ఫర్ హిస్ బర్త్ దెర్ ఈజ్ అ రీజన్. ఆయన ఎవరి కోసం పుట్టాడు? మన కోసం పుట్టాడు. అసలు మనం ఎవరి కోసం పుట్టాం ఎవరికి తెలియదు. మనకు అసలు తెలీదు మనం అసలు ఎవరి కోసం పుట్టాం. దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ అవర్ లైఫ్స్, బట్ దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ జీసస్. యేసు ప్రభుకు రీజన్ ఉంది. ఆయన పుట్టినందుకు ఆయన 100% మన కోసం పుట్టాడు. ఆమేన్. నో డౌట్ అబౌట్ దట్, నో డౌట్. హీ బోర్న్ ఫర్ us. ఆయన మన కొరకు జీవించాడు. హీస్ ఎ వండర్ఫుల్ కౌన్సిలర్, ప్రిన్స్ ఆఫ్ పీస్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన భుజాల మీద రాజ్యభారములు ఉన్నాయి. మనందరినీ ఆయన ఏం చేస్తాడు? పరిపాలిస్తాడు. ఆమేన్. తన ఇనుప దండముతో మనల్ని పరిపాలిస్తాడు. ఆమేన్. సో మీరు పశువుల పాకు చూపించారు, గొల్ల కాపర్లను చూపించారు, తూర్పు దేశపు జ్ఞానం చూపించారు, ఆఖరికి హేరోదు రాజును కూడా చూపించారు. ఈసారి ఈయన కూడా చూపించాలి. ఎవరిని? మహాఘట సర్పాన్ని. హీస్ దేర్ టు కిల్ జీసస్. మింగేద్దాం అనుకో. పాము ఏం చేస్తుంది? నవ్వుతుందా? లెగ్ పీసులు తింటుందా? ఏం చేస్తుంది పాము? చెప్పాలి. అది ఎంత పెద్దది, ఉడువైనా ఉడతైనా స్వాహ, మింగుడే. వాడు మింగేద్దాం అనుకున్నాడు ఆ శిశువుని. యేసు ప్రభు పొరపాటును కూడా దొరకలేదు. ఆమేన్. ఆమేన్. 33 సంవత్సరాలు ఆయన బ్రతికి
జయించి మనందరిలో ఇప్పుడున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ద రీజన్ బిహైండ్ ద క్రిస్మస్. ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు జయిస్తారు. చూడండి, 33 సంవత్సరాలు వాడు ఏమై ఉన్నాడు? గుడ్డోడై ఉన్నాడు. డెవిల్ ఈజ్ ఎ లయర్, డెవిల్ ఈజ్ బ్లైండ్. వాడు గుడ్డోడు, వాడు ఏమీ చేయలేడు మనల్ని. ఆమేన్. అండ్ ద లార్డ్ ఈస్ గివింగ్ us a great assurance. ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప ధైర్యము, ఒక గొప్ప విశ్వాసము ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. యు నీడ్ టు నో ద స్పెషాలిటీ ఆఫ్ క్రిస్మస్.